దేవుడు మాకు బాగా తెలుసు అని మనం ఎప్పుడు చెప్పుకోవాలి? ఆయన క్రియలు చేసినప్పుడు చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఎలా చెప్పుకుంటున్నారు? ఆయన క్రియలు ఒక్కడు కూడా చేయరు, కానీ దేవుడు మాకు బాగా తెలుసు అంటారు. అలా చెప్పుకున్న వారందరూ అబద్ధికులే అని వాక్యం చెప్పింది. ఇప్పుడు దేవుడు మాకు బాగా తెలుసు చాలు అనుకొని ఆదివారం మాత్రమే ఆరాధనకి వెళ్ళి వచ్చేసేవారు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఉన్నారా లేదా? వీళ్ళని అడగండి, దేవుడి గురించి మీకు ఏం తెలిసిందండి అని అడగండి, ఒక్క ముక్క కూడా వాళ్ళు చెప్పరు. చెప్పడానికి తెలిస్తేనే కదా చెప్పడానికి. అప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఎవరయ్యా అంటే, ఇవి చాలు, నాకు దేవుడు బాగా తెలుసు, ఇక చాలు అనుకొని మోసపోతున్నాడు. దేవుడు మనకు బాగా తెలియాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలట. అప్పుడే కదా, ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే కదా ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలిసేది. తండ్రి ప్రేమ అర్థం కావాలంటే తండ్రి చేస్తున్న ఆ పని, ఆయన పడుతున్న కష్టం పిల్లలు మనసు పెట్టి ఆలోచించినప్పుడు మా నాన్న మా కోసం ఇంత కష్టపడుతున్నాడా అని ఆ తండ్రి మనసును తెలుసుకునే అవకాశం ఉంది. మరి పరలోకమందున్న దేవుడు మనసు మనకు అర్థం కావాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించి చూస్తున్నప్పుడు లేదా పాటించి చూపిస్తున్నప్పుడు తండ్రి మనసు, పరలోకంలో ఉన్న దేవుడి మనసు ఎంత గొప్పదా అని మనకు అర్థం అవుతుంది. మరి ఆయన మనసు అర్థం కావాలి అంటే అసలు ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి, ఏమై ఉన్నాయి అని యోచించే స్థితిలో ఈరోజు సమాజం ఉందంటే లేదు. క్రైస్తవ సమాజం లేదు. ఆయన ఆజ్ఞలతో మనిషికి పని లేదు. మరి ఏం కావాలి? పైకి మాత్రం ఒక యూనిఫామ్ వేసేసుకోవాలి, దేవుడు మాకు బాగా తెలుసని.